చూసారా పెద్ద పెద్ద క్యారెట్లు మార్కెట్కి వెళ్ళానండి. ఆ సూపర్ మార్కెట్లో ఉన్నాయి. ఇవి తీసుకొచ్చాను మీకోసం ఈరోజు గాజర్ కా హల్వా. బట్ ఈ క్యారెట్ ఇక్కడిది కాదండి, ఢిల్లీదండి క్యారెట్. మనకు దొరికే రెగ్యులర్ క్యారెట్ వేరు, ఇది వేరు. సో దీంతో చేద్దామని చెప్పి ఇవాళ తీసుకొచ్చాను. ట్రై ఇవాళ చేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అజ్జూస్ కిచెన్. ఈ రోజు మరో కొత్త వంట వచ్చేసాను మీ దగ్గరికి. ఆల్రెడీ మీరు డిస్క్రిప్షన్ లో చూసుంటారు. అదే క్యారెట్ హల్వా. దీనికి కావాల్సిన ఐటమ్ చెప్తాను నేను. ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నామంటే అండి, ఒక హాఫ్ కేజీ షుగర్ తీసుకోండి, ఒక 100 గ్రామ్స్ కోవా తీసుకోండి, ఒక 100 గ్రామ్స్ బరి నెయ్యి ఇది తీసుకోండి, ఒక 50 గ్రామ్స్ కాజు. ఇంకా మీ టేస్ట్ని బట్టి మీరు ఎక్కువైనా యూజ్ చేసుకోవచ్చు, తక్కువైనా చేసుకోవచ్చు. సో దాంట్లో ఇలాచి, లవంగా, ఇంతవరకే దీని ఇంగ్రీడియంట్స్. సో దీనికి పీల్ తీద్దాం ఫస్ట్, దాని తర్వాత అన్ని చేసుకుందాం మనం. చూసారు ఎట్లా వస్తుందో. ఇలాగే 4 క్యారెట్లు పీల్ తీసుకుందాము. ఫ్రెండ్స్, ఈ పీల్ తీసుకున్న క్యారెట్ ని దీంతో తురుముకుందాం మనము. ఫ్రెండ్స్, తురుముకోవడం అయిపోయింది. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం మనము. ముందుగా స్టవ్ మీద దాకా పెట్టుకుందాము. పానీ హీట్ ఎక్కాలి. ఒక 50 గ్రామ్స్ నెయ్యి యాడ్ చేసుకుందాము. కట్ కదా ఫ్రెండ్స్, మనం ఈ తురుముకున్న క్యారెట్ ని నెయ్యిలో వేసేద్దాము. ఈ దగ్గర పడేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మనము. ఒక 15 మినిట్స్, మాక్సిమం 15 మినిట్స్ తో మొత్తం అయిపోతుంది. ఇది చాలా ఈజీ రెసిపీ. ఇది మీరు అల్యూమినియం పాత్రలో చేసుకునే పని అయితే కలుపుతూ ఉండాలండి. ఇది నాన్ స్టిక్ కాబట్టి దీన్ని కలపన అవసరం లేదు, బాయిల్ అయిపోతుంది ఇది. కాకపోతే కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని బాయిల్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకుందాం మనం. లెడ్ పెట్టేద్దాం దీనిపైన. లెడ్ పెట్టడం వల్ల ఉడుకుతుంది.
అది ఉడికేలో అది ఈ క్యారెట్ బాయిల్ అయ్యే లోపల మనం ఇంకో పాన్ పెట్టుకొని ఈ కాజుని ఫ్రై చేసుకుందాము. ఇందాక దాంట్లో 50 గ్రామ్స్ గీ వేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వేద్దాము. కాజు వేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర ఇంతే ఉంది, అంతమించి లేదు నా దగ్గర కాజు. ఈ నెయ్యి వేడెక్కింది ఫ్రెండ్స్, దీంట్లో కాజు ఫ్రై చేసుకుందాం మనము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆపేద్దాం, ఈ స్టవ్ ఆపేద్దాము, పక్కన పెట్టేసుకుందాం మనము. ఈ లోపల క్యారెట్ కుక్ అయిందో చెక్ చేసుకుందాం మనము. దగ్గర పడుతుంది ఫ్రెండ్స్, ఇంకొక 5 మినిట్స్ అంతేను. బట్ ఈ చలికాలంలో ఈ క్యారెట్ హల్వా చాలా మంచిది ఫ్రెండ్ హెల్త్కి. తినాలన్నా చెయ్యాలన్నా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. తినేవాళ్ళు ఉంటే చేసేవాళ్ళ కొదవ అన్నట్టు. ఇంకొక 1 మినిట్ అయిపోతుంది ఇది. మనం వాటర్ యాడ్ చేసుకుందాం, షుగర్ యాడ్ చేసుకుందాము. అందరూ పాలు యాడ్ చేస్తారు, బట్ పాలు యాడ్ చేస్తే 2 days ఉండదు ఫ్రెండ్స్, పాడైపోతుంది. అందుకే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసిన ఏ వస్తువు కూడా 2 days ఉండదు ఫ్రెండ్స్. హాఫ్ కేజీ షుగర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఈ క్యారెట్ లోనే వాటర్ బయటకు వస్తుంది ఫ్రెండ్, సో ప్రెసెంట్ ఇవి సరిపోతుంది. ఇన్ కేస్ వాటర్ సరిపోకుంటే అప్పుడు వేసుకుందాం, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఆల్మోస్ట్ వాటర్ వచ్చేసింది ఫ్రెండ్స్, చూడండి. ఒక 5 మినిట్స్ దీన్ని లెడ్ పెట్టేద్దాము. क्या बोला घर में क्या पक ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకుందాం దీన్ని. ఇంకొంచెం వాటర్ ఉంది, అది షుగర్ లో వచ్చిన వాటర్, అది షుగర్ క్యారెట్ మిక్సింగ్ లో వచ్చిన వాటర్ అది.
మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు కదా, సో ఇంకొంచెం దగ్గర పడాలి ఇది. ఇంకో 2 minutes ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. ఫ్రెండ్స్ ఇది దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కోవా యాడ్ చేసుకుందాము. 100 grams తీసుకున్నాను. ఇది కొంచెం కరిగేదాకా మిక్స్ చేయండి. ఈ కోవా కొంచెం టైట్ గా ఉంది. దీన్ని ఇట్లాగే బాయిల్ చేద్దాము. అయితే యాలకుల పొడి, జీడిపప్పు వేసుకొని మనం దీన్ని లాస్ట్ స్టవ్ ఆపేద్దాము. ఒక 2 minutes ఈ కోవా కరగాలి. దీంట్లో మొత్తం ఈజీగా మిక్స్ అయిపోవాలి. దీంట్లో మిక్స్ అయ్యేదాకా కొంచెం బాయిల్ చేద్దాము. ఇప్పుడు ఈ కనపడుతున్న వాటర్ అంతా అది కొంచెం చల్లారిన వెంటనే అదంతా టైట్ అయిపోతుంది. హీట్ మీద మనకి అట్లా కనపడుతుంది. అది నాలుగు దంచిన యాలకులు ఫ్రెండ్స్, ఈ దంచి పెట్టుకున్నాను. ఇది దీంట్లో కలిపేద్దాము. కొంచెం చిదిం కలపండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈవెన్ గా మిక్స్ చేసుకోండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ లో కలిపేద్దాం. దీంట్లో నెయ్యి ఉంది ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం మనము. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గాజర్ కా హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం మనము. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వదిలితే కప్ అంతా తినేస్తానేమో ఫ్రెండ్స్, అంత బాగుంది. నేను కాలుతుంది ఫ్రెండ్స్. మీరు చాలా ఈజీ కూడా ఈ రెసిపీ. చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇది. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నేమ్ వచ్చి అజ్జూస్ కిచెన్. కొత్తగా పెట్టాము ఛానల్. సో మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. రేపు కొత్త వంటతో రేపు మళ్ళీ ఇంకోసారి వస్తాను.